కొత్త ట్రాఫిక్ రూల్స్ మన భద్రత కోసమే. హాయ్ ఫ్రెండ్స్, కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో మనం కొత్తగా అమలులోకి వచ్చిన ట్రాఫిక్ నిబంధనలు మరియు జరిమానాలు గురించి తెలుసుకోబోతున్నాం. రోడ్డు ప్రమాదాలు తగ్గించడం, ప్రజల ప్రాణాలను కాపాడటం కోసం కేంద్ర ప్రభుత్వం కఠినమైన నిబంధనలు తీసుకురావడం జరిగింది. ఈ మార్పులు ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉంటాయి. ఎందుకంటే నిబంధనలు పాటిస్తే మన భద్రతే కాదు, సమాజానికి మేలు జరుగుతుంది. మరి ఆలస్యం చెయ్యకుండా ట్రాఫిక్ నిబంధనలు మరియు జరిమానాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి. రోడ్డు భద్రత మరియు వాహనదారుల సురక్షిత ప్రయాణం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ట్రాఫిక్ నిబంధనల గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండటం అత్యంత అవసరం. ఈ నిబంధనలను ఉల్లంఘించినప్పుడు ఎటువంటి జరిమానాలు లేదా శిక్షలు విధించబడతాయో పూర్తి వివరాలను తెలుసుకుందాం. కొత్త ట్రాఫిక్ రూల్స్ ఇవే. రెడ్ లైట్ ఉల్లంఘన మునుపటి జరిమానా 100, ప్రస్తుత జరిమానా 500. అథారిటీ ఆదేశాలను ధిక్కరించడం మునుపటి జరిమానా 500, ప్రస్తుత జరిమానా 2000. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ మునుపటి జరిమానా 500, ప్రస్తుత జరిమానా 5000. అతివేగం మునుపటి జరిమానా 400, ప్రస్తుత జరిమానా 1000 రూపాయలు. ప్రమాదకరమైన డ్రైవింగ్ మునుపటి జరిమానా 1000 రూపాయలు, ప్రస్తుత జరిమానా 5000. డ్రంక్ అండ్ డ్రైవ్ మునుపటి జరిమానా 2000, ప్రస్తుత జరిమానా 10,000. రేసింగ్ స్పీడింగ్ మునుపటి జరిమానా 500, ప్రస్తుత జరిమానా 5000. హెల్మెట్ ధరించకపోవడం మునుపటి జరిమానా 100 రూపాయలు, ప్రస్తుత జరిమానా 1000 రూపాయలు ప్లస్ 3 నెలలకు లైసెన్స్ రద్దు. సీటు బెల్ట్ ధరించకపోవడం మునుపటి జరిమానా 100 రూపాయలు, ప్రస్తుత జరిమానా 1000 రూపాయలు. అత్యవసర వాహనాలను అడ్డుకుంటే మునుపటి జరిమానా నిర్దిష్ట జరిమానా లేదు, ప్రస్తుత జరిమానా 10,000. బైక్ పై ట్రిపుల్ రైడింగ్ ప్రస్తుత జరిమానా 1200. ద్విచక్ర వాహనాలపై ఓవర్లోడ్ మునుపటి జరిమానా 100 రూపాయలు, ప్రస్తుత జరిమానా 2000 ప్లస్ 3 నెలలకు లైసెన్స్ రద్దు. ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ మునుపటి జరిమానా 1000 రూపాయలు, ప్రస్తుత జరిమానా 2000. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలతో పాటు నూతన రహదారి భద్రతా నిబంధనలు కూడా ఈ నెలలో అమలులోకి వచ్చాయి. ఈ చట్టాల ప్రకారం రోడ్డు ప్రమాదాలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశముంది. గతంలోనే మైనర్లు వాహనాలు నడిపి యాక్సిడెంట్లు చేస్తే పెద్దవారికి శిక్షలు పడేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. కొత్త చట్టాల ప్రకారం ఇప్పుడు మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే ఏకంగా 25,000 రూపాయలు జరిమానా విధిస్తారు. దాంతో పాటు 25 ఏళ్ల వయసు వచ్చే వరకు లైసెన్సు పొందే అవకాశం లేకుండా ఆంక్షలు విధించనున్నారు. రోడ్డు భద్రత మరియు వాహనదారుల సురక్షిత ప్రయాణం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ట్రాఫిక్ నిబంధనల గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండటం అత్యంత అవసరం. ఈ నిబంధనలను ఉల్లంఘించినప్పుడు ఇప్పుడు చెప్పబడిన జరిమానాలు లేదా శిక్షలు విధించబడతాయి. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినప్పుడు ఎదురయ్యే సమస్యలు: చలానా పెండింగ్, జరిమానాలు చెల్లించకపోతే వాహన రిజిస్ట్రేషన్ రద్దు చేయబడుతుంది. కోర్టు కేసులు, ముఖ్యమైన నిబంధనలు ఉల్లంఘించినప్పుడు కోర్టులో కేసు నమోదు చేయబడుతుంది. వెహికల్ సీజ్, మళ్లీ నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాన్ని సీజ్ చేయడమే కాకుండా లైసెన్స్ సస్పెండ్ చేయబడుతుంది. క్రైమ్ రికార్డ్, ట్రాఫిక్ ఉల్లంఘన రికార్డ్ మీపై శాశ్వతంగా ఉంటుందని గుర్తుంచుకోండి. ఇది లైసెన్స్ రెన్యువల్లో సమస్యలకు దారితీస్తుంది. సురక్షిత ప్రయాణం కోసం సూచనలు: స్పీడ్ లిమిట్ పాటించండి. ప్రతి రోడ్డుకు వేర్వేరు స్పీడ్ పరిమితులు ఉంటాయి, వాటిని గౌరవించండి. వాహన పత్రాలు వెంటే ఉంచుకోండి. డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ మరియు ఆర్సీ బుక్ తప్పనిసరిగా తీసుకెళ్ళండి. హెల్మెట్ మరియు సీటు బెల్ట్ ధరించండి, ఇవి ప్రాణ రక్షణకు కీలకం. మద్యం సేవించి డ్రైవింగ్ చేయవద్దు, ఇది మీ ప్రాణాలకు ముప్పు కలిగించడమే కాకుండా ఇతరుల జీవితాలకు కూడా ప్రమాదకరం. ట్రాఫిక్ సిగ్నల్స్ ను గౌరవించండి, ఇవి ప్రజల భద్రత కోసం ఏర్పాటు చేయబడ్డాయి. ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వండి, వీటిని అడ్డుకోవడం నేరం.
కొత్త నిబంధనల ఉద్దేశం జరిమానాలు వసూలు చేయడం కాదు, ప్రజలలో నైతిక బాధ్యతను పెంచి రోడ్డు భద్రతను మెరుగుపరచడం. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే అనవసరమైన సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. మన నిబంధనలు మన భద్రత కోసం, తస్మాత్ జాగ్రత్త. ఈ సమాచారం ఉపయోగకరమని భావిస్తే మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.